ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మనమందరం కూడా మరి డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టబడి ఉన్నాము. ఇది కేవలం మన భక్తిని బట్టి నీతిని బట్టి కాదు, కేవలం యేసయ్య కృపే. ఆయన కృప లేకపోతే ఈ భూమి మీద ఏ మనుషుడు జీవించలేడు. కేవలం ఆయన కృప చేత మనందరం బ్రతుకుతున్నాం. అందునిమిత్తం ఆయనకి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములకు వెళ్దాం. ప్రేమమేడ పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా ఏళ్ళు మీరు చూపును గొప్ప ప్రేమ కొరకు వందనాలు. నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మహిమ ఘనత ఆధిపత్యం అధికారం పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. మరి సమయంలో వాక్యం చదువుకుందాం. ఎస్సీ రాసిన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడదు. ఏలైనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయిన అతని పేరు పెట్టబడెను. ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడిని యెషయా యేసుక్రీస్తు వారు పుట్టక పూర్వమే 750 సంవత్సరాల క్రితం మాట ప్రవచించాడు. ఆ ప్రవచన అక్షరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన ధ్యానం మరి రెండో మాట జ్ఞాపకం చేస్తుంది. మనకు కుమారుడు అనుగ్రహించబడను అనే మాట గురించి మనం ఈరోజు బైబిల్ ధ్యానం చేసుకుందాం. దయచేసి దేవుని వాక్యం వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మొదటిగా కుమారుడు అనుగ్రహించబడిన మాట గురించి బైబిల్ ఇలా రాయబడదు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడదు. మరి ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందుకు పుట్టని రాయబడదు. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కుమారుడుగా తండ్రి అయిన దేవుడు అనుగ్రహించబడినట్టుగా బైబిల్ చెప్తుంది. కనుక ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటగా, కాబట్టి ప్రభు తాను ఒక సూచన మీకు చూపును, ఆలకించడి. కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. రెండవదిగా, లూకాసు సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. మూడవదిగా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు. కీర్తన గ్రంథము 2వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. యెహోవా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. నేడంటే ఇప్పుడే. ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరం ఉన్నాం. మరి మీకోసం నా కోసం కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి లోకంలో మానవుడిగా అవతరించాడు. మనం ఎంత అదృష్టవంతులమని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. ఆయన గురించి బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. మొదటిగా ఆయన పేరేం పేరంటే తొలుసూలు కుమారుని కని అని రాయబడుతుంది. మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు తొలుసూలు కుమారుని కని అని రాయబడుతుంది. ఈ లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే ఏదో రాయబడింది. తన తొలుసూలు కుమారుని కని పొత్తుగొడ్లతో చుట్టి సత్రంలో వారి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పొరను పెట్టెను. మరి ఇక్కడ చదువుకుని వచ్చినాల్లో ఆల్రెడీగా ప్రభుని యేసుక్రీస్తు ఎక్కడ జన్మించారంటే సత్రంలో జన్మించారు. సత్రంలో వారి స్థలం లేదు కాబట్టి పశువుల తొట్లు పొరను పెట్టినట్టు బైబిల్ చెబుతుంది. ఈరోజు మన జీవితాల్లో ఈ సత్రం ఎవరికి సాదృశ్యం అంటే మానవ హృదయానికి సాదృశ్యం. మీ హృదయంలో, నా హృదయంలో యేసుక్రీస్తు వారు పుట్టకపోతే మనం ఎన్ని సంవత్సరాలు బట్టి వెళ్తున్నప్పుడు కూడా, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని యొక్క మందిరికి వెళ్తున్నప్పుడు కూడా మన జీవితాల్లో ఏమీ ప్రయోజనం లేదు. మరి యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు కూడా తొలుసూలు కుమారుడు కంటే పెద్ద కుమారుడుగా, ప్రథమ కుమారుడుగా జన్మించాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారని చెప్పి బైబిల్ ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, తన్ను ఎందరు అంగీకరించెదరు అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించును.
మరి నీవు నేను దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారాలంటే ఆయన విశ్వాసం నుంచి ఎప్పుడైతే నమ్ముతున్నామో అప్పుడు ఆయన కుమారులుగా మార్చబడుతున్నామని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. మొదటగా తొలుసూరు కుమారుడుగా ఆయన పుట్టాడు. రెండోదిగా మనం పరిశీలన చేస్తే అద్వితీయ కుమారుడు రాయబడుతుంది బైబిల్లో. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టును అనేందు విశ్వాసం ప్రతివాడును నశ్యంపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన కారణం ఏంటంటే నీవు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ భూమి మీద ఏ మానవుడు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ దేవాతి దేవుడే భూలోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపించున్నాడు. కనుక ఆయన ఎంత ప్రేమించినట్టు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులని మాట ప్రకారం లోకంలో ప్రతి మనుషులను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ కులం ఆ కులం అని తారతమ్యం లేదు, చిన్నవారు పెద్దవారు అని తారతమ్యం లేదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమిస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది. కనుక ఆయన ప్రేమకు మనం లోబడుతున్నాం లేదా, ఆయన విశ్వాసం ఉంచున్నాం లేదనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనం ఇది రాయబడింది, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడను. మరి ఇక్కడ చదువుకుని వచ్చిన మనం పరిశీలన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో రావాల్సిన కారణం ఏంటంటే మనం ఆయన ద్వారా జీవించినట్టు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సొంత కుమారుడు అని రాయబడుతుంది బైబిల్లో. దేవుని సొంత కుమారుడు అనగా రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ఈ విధంగా రాయబడదు, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? ప్రియమైన దేవుని పిల్లల, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే దేవుడు తన సొంత కుమారుని లోకానికి అనుగ్రహించాడు. మరి మీ కొరకు నా కొరకు మానవుల యొక్క పాప పరిహారం కోసం ఆ సొంత కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి యొక్క పాప పరిహారం కోసం తన ప్రాణాన్ని అప్పగించినట్టు బైబిల్ చెబుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించడం వెనుతీయలేదు. ఈ లోకం మన కుమారులు మన కుమార్తెలు అయితే దేవునికి ఇవ్వడానికి వెనుతీస్తాం, ఇష్టపడం. కానీ సృష్టికర్త అయిన దేవుడు తనకు ఒక్కగానొక్క కుమారుడు యేసుప్రభువు వారిని ఆయన లోకానికి పంపించడానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా ఆయన కుమారులకు కుమార్తెలు మార్చబడమే కాకుండా మరి దేవుని రాజ్యం చేరడానికి ఉద్దేశంతో అందుకే ఆయన లోకాన్ని పంపించడం రాయబడుతుంది. ఆయనతో పాటు మన సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? నిజంగా చెప్పాలంటే ప్రభువునందు ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో వారి సమస్తాన్ని ఇస్తాడు ఆయన. మనం ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చని మాట ఉంది. అంటే మన ప్రతి అవసరాలు తీర్చడానికి ఆయన లోకంలో అద్వితీయ కుమారుడుగా లేక తన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపినట్టు బైబిల్ చెబుతుంది. మరి మీ కుమారులు నా కుమారులు దేవుని సేవకు ఇస్తున్నామా? దేవుని సేవ చేస్తున్నారు మన పిల్లలు? లేకపోతే ఇప్పుడేం సరే మన పిల్లలు దేవుని సేవకు సమర్పణ చేయండి, అప్పుడు మనం ఆయన ద్వారా సమస్తాన్ని పొందుకుంటామని చెప్పి బైబిల్ చదివిస్తుంది. ఇది మూడో మాట. నాలుగో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన కుమారుని లోకరక్షకుడిగా ఉండటానికి పంపించాడు. ఆయన లోకమంతా రక్షించడానికి, లోకంలో ప్రతి మానవుడు రక్షించబడి దేవుని రాజ్యం చేరడానికి దేవుడి లోకాన్ని తన కుమారుని రక్షకుడిగా పంపించాడు. అందుకే ఇలా బైబిల్ చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడింది, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. అపోస్తులందరూ కూడా సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే వాళ్ళందరూ కూడా లోకరక్షణ యేసుక్రీస్తు అని చూస్తారు కల్లారా. ఈరోజు మనం చూడకపోయినా ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్దను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే లోకరక్షకుడు. ఆ లోకరక్షణ యేసునందు ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో వారు రక్షించబడిన వారే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారని చెప్పి బైబిల్ చదివిస్తుంది. అంతేకాకుండా మరి సుకారి గ్రామంలో సాక్ష్యం చెప్తుంది.
యోహాను రాసిన పత్రిక సువార్త 4వ అధ్యాయం 42వ చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. మా మటు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. అంటే సుకారు గ్రామం అంతా కూడా మరి ఆయన ఆనాడు పాపాత్ముల స్త్రీ లేక సమరయ స్త్రీ చెప్పిన మాటలు విని వాళ్ళందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, మా మట్టు మేము విని ఈయన నిజముగా లోకరక్షణ తెలుసుకొని నమ్ముచున్నామని. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు చాలామంది యేసుక్రీస్తు అంటే ఎవరికో దేవుడు కాదు, ఆయన ప్రపంచానికే దేవుడు. ఆయన లోకరక్షకుడిగా అవతరించాడు. మరి ఇంతవరకు నీకు రక్షణ లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, మరి ఈ నామాలు మనం రక్షణ పొందాలి. ఆకాశ క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామాన్ని కూడా రక్షణ పొందలేమని చెప్పి బైబిల్లో అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12 రాయబడుతుంది. మరి ఆయన రక్షణగా అంగీకరించామా? ఎబ్రీ పత్రిక అంటాడు 2వ అధ్యాయం 3వ చదువుకుంటే, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందాం? భూమి మీద ఎవరు ఇవ్వలేని రక్షణని ఆయన ఇవ్వడానికి లోకాన్ని రక్షణగా అవతరించాడు. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా రక్షించబడకపోతే, ప్రభువా నేను పాపిని తండ్రి, నా పాపాన్ని క్షమించి నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను అంగీకరించి ప్రభుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఆయన రక్షణగా అవతరిస్తాడు. అప్పుడు మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతారు. ఐదో విషయంలో రాయబడదు, ఆయన కుమారుని మరణం ద్వారా సమాధానం పొందుతాము. మరి బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభుని యేసుక్రీస్తుని మరణించడం ద్వారా భూమి మీదకి ఏమొచ్చి సమాధానం వచ్చింది. ఆ సమాధానం లేకపోతే ఈ భూమి మీద ఎవరు కూడా దేవుని కుమారులుగా మార్చబడలేరు. బైబిల్ ఇలా రాయబడింది. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. ఏలనిగా మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షించబడతాము. ఇక్కడ చదువుకుని వచ్చిన పరిశీలన చేస్తే, ఒకప్పుడు మనందరం శత్రువులమైన మనల్ని యేసయ్య ప్రేమించి మనందరి యొక్క పాప పరిహారం కోసం తన ప్రాణాన్ని తన రక్తాన్ని సిలువలో దారిపోసాడు. ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన అంటే ఒక మానవుడు సృష్టికర్తని దేవునితో సమాధానపరచబడాలంటే మధ్యవర్తి ఒకడు ఉన్నాడు. ఆ మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి భూమి మీద పుట్టిన ప్రతి మానవుని ప్రేమించి మనందరి యొక్క పాప పరిహారం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన జీవించిన చేత మరి నిశ్చయంగా రక్షించబడమని బైబిల్ చెప్తుంది. యేసయ్య పునరుద్ధరణై తిరిగి లేచాడు కాబట్టి మనమందరం ఈరోజు రక్షించబడ్డాం, గొప్ప ఆశీర్వాదాలతో నింపబడుతున్నాం. మరి అంతేకాకుండా రోమపత్రిక 8వ అధ్యాయము మరి 3 నుంచి 4 చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. శరీరము అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడడం వలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించెను. తండ్రి దేవుడు మానవులందరినీ ప్రేమించి తన కుమారుడు యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి తన శరీరంలో మనందరి పాప పరిహారం కోసం శిక్ష విధించాడు. కనుక ఈరోజు ఆయన మనం పొందిన శిక్ష అంతా కూడా ప్రభు శిలువలో పొందాడు కాబట్టి మనకు శిక్ష లేదని చెప్పి బైబిల్ చెల్లిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 1 చదువుకుంటే, కాబట్టి ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో అటువరకు ఏ శిక్ష విధి లేదని చెప్పి బైబిల్ చెల్లిస్తుంది. మరి ప్రియమైన సహోదరులారా, మీరు పొందే శిక్ష, నేను పొందే శిక్ష, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పొందే శిక్ష ప్రభుని యేసుక్రీస్తు పొందారు కాబట్టి మనం ఎంతో సంతోషభరితులం, ఆనందభరితులమై ఉన్నామని చెప్పి బైబిల్ మనం సెలవిస్తుంది. మరి మనం ఎంతో సంతోషించాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని దేవుని గ్రంథము సెలవిస్తుంది. 6వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కుమారుని విశ్వాసం ఉంచాలి. ఎవరైతే దేవుని కుమారుని విశ్వాసం ఇస్తున్నారో వారందరూ దేవుని కుమారుగా మార్చబడి అనేక ఆశీర్వాదాలు పొందుతారని చెప్పి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు అని అర్థం. మరి ఈరోజు ప్రేమటువంటి దేవుని పిల్లారా, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా దేవుడిగా ప్రభువుగా అంగీకరించారో వారు జీవం గలవారు. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించలేదో వారిలో జీవం లేదని బైబిల్ చెప్తుంది. అందుకే నువ్వు జీవించిన పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడు అని బైబిల్ చెప్తుంది. మీరు పాపం చేత అపరాధం చేత సచ్చినవారని బైబిల్ చెప్తుంది. ఈ సచ్చిన మానవులను జీవింపజేయడానికి, జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక ఇంకెవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో ఇప్పుడైనా ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీరు జీవం పడతారని బైబిల్ చెల్లిస్తుంది. మరి రెండో మనం పరిశీలన చేస్తే ఇదే అధ్యాయంలో మరి ఈ విధంగా రాయబడింది. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. మరి ఇక్కడ చదువుకుని వచ్చిన ప్రేమటువంటి దేవుని పిల్లరా, దేవుని కుమారు నామందు ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో వారు నిత్యజీవం గలవారు. మరి ఈరోజు ఆ నిత్యజీవం అంటే నిరంతరం కూడా జీవించడం అర్థం. వారికి మరణం, రెండో మరణం లేదు. మొదటి మరణం తల్లిగర్భం పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు. లక్షాధికారైన, కోటీశ్వరుడైనా, గొప్పవాడైన, గనుడైనా, ఉయ్యాల్లో పండుకున్న వ్యక్తి అయినా, బంగారు పొయ్యిలో నిద్రపోతున్నవాడైనా ఒకరోజు మానవుడు చనిపోతాడు. కానీ చనిపోకముందు 2 స్థలాలు ఉన్నాయి. ఒకటోది పరలోక రాజ్యం, రెండోది నరకం. ఈ నరకం తప్పించడానికే యేసయ్య ఈ లోకానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. కనుక ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంట్లో రక్షణ పడతారు, దేవుని రాజ్యం చేర్చబడతారు. ఇదే నిజమైన పండుగ. మరి ఈ పండుగ అంటే పిండి వంటలు వండుకోవడం, నూతన వస్త్రం ధరించడం, లేకపోతే కట్నాలు కానుకలు ఇవ్వడం ఇదే కాదు. కానీ నిజమైన పండుగ ఏదంటే హృదయాంతరంగంలో మార్పు కలిగి ఆయన వాక్యానుసారం ఎవరైతే జీవిస్తున్నారో అదే నిజమైన పండుగ అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. అటు ఆశీర్వాదంతో ప్రభు మేము నింపును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుమేడ పరిశుద్ధ నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగం, బోధించబడిన వాక్య భాగం అందరి జీవితంలో ఫలించిన నీ కృపను దయచేయండి. వారి కుటుంబాలు కూడా దీవించి ఆశించండి. శాంతి, సమాధానం, సంతోషం నింపమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడి ఉన్న మనకును మీ కుటుంబాలకును సదాకాలము తోడు సంరక్షించి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.